హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాము. ఈరోజు ఇంకొక వీడియో అనమాట. ఈరోజు ఏంటంటే గ్రాఫ్ థియరీ గురించి మనం అయితే మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ ఒక ఐటమ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు ఏపీఐ ఫర్ గ్రాఫ్ థియరీ అని. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో పేరు అయితే ఎంచుకోవచ్చు. సో డెమో ఫ్యాబ్రిక్. ఓకే, సో we can give some meaningful name, create. ఓకే, లోడ్ అవుతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీఐ రిక్వెస్ట్ యాక్టివిటీ ప్రివ్యూలో ఉందన్నమాట. ఐ థింక్ ఇది కొత్త అప్డేట్ అని చెప్పాలి. ఏపీఐ రిక్వెస్ట్ ప్రివ్యూలో ఉంది, ఇంకా మనకైతే సో ఎనేబుల్ అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు నేను డేటా సోర్స్ చూస్ చేసుకుంటాను. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సింగిల్ సైన్ అథెంటికేషన్. సో మనమైతే సో దీనికి వెళ్దాం. ఓకే, సో మీరు ఇక్కడ సో చూడొచ్చు వేర్ హౌస్ సీక్వల్ డేటాబేస్ ఈ అండ్ సో మీరు ఇక్కడ డేటా మార్ట్ సీక్వల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ డేటా బేస్ అండ్ వేర్ హౌస్ ఈ 4 సపోర్ట్ చేస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఓకే, సో నేనైతే వేర్ హౌస్ తీసుకుంటాను. ఇక్కడ ఇది ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ అనమాట. క్లిక్ చేద్దాం. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ డేటాబేస్ లో డేటా వేర్ హౌస్ లో ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా లోడ్ అవుతుంటాయి. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంది అనమాట. చూడడానికి లోడింగ్ ఎలా వస్తుందో. సో ఇట్స్ రియల్లీ నైస్ అని చెప్పాలి. ఓకే, చాలా ఫాస్ట్ ఉంది. ఓకే, ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే మనకి ప్రివ్యూ అనేది అయితే చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుందని చెప్పాలి. ఈవెన్ చూసుకోవచ్చు ప్రివ్యూ డేటా ఏంటనేది. ఓకే, లోడ్ చేస్తున్నాను. ఓకే, సో దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మనకి బేసికల్గా 3 ఉంటాయి అన్నమాట. సో ఇదైతే వేర్ హౌస్ అండ్ క్వెరీస్ మ్యూటేషన్స్. ఓకే, అలానే స్కీమ్ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ సెట్టింగ్స్ లో మనకి ఒక కొత్త ఒక ఆప్షన్ వచ్చింది అనమాట. సో మానిటరింగ్ ప్రివ్యూ. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఎనేబుల్ మానిటరింగ్ ఫర్ దిస్ ఏపీఐ. ఓకే, సో ఇక్కడ మెట్రిక్స్ లాగిన్ 2 ఉంటాయి అన్నమాట. లెట్స్ వెయిట్, లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ మెట్రిక్స్ లాగిన్ డేటా ఈస్ సెంట్ టు కుస్టో డేటాబేస్ ఎనేబుల్ ఫర్ దిస్ వర్క్ స్పేస్ మానిటరింగ్ విల్ ఇన్కర్ అడిషనల్ కాస్ట్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్ వీడియోలో ఒకటి చేశాను అనమాట. మన మానిటరింగ్ డాష్ బోర్డ్ అనేది ఎనేబుల్ అయింది అండ్ ఏమేమి లాగ్ అవుతుంది లైక్ సిమెటిక్ మోడల్ అండ్ మిర్రర్ డేటాబేస్ గ్రాఫ్ కీల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి, అలానే ఈవెంట్ హౌస్ ఆపరేషన్స్ అన్నీ కూడా లాగింగ్ అవుతుంటాయి అన్నమాట. మీకు కావాలా వద్దనేది ఇక్కడ గ్రాఫికల్ నుంచి కూడా మనం అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు. కాకపోతే ఎనేబుల్ చేసుకుంటే మీకు అడిషనల్ కాస్ట్ ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో ఇది ఒక అప్డేట్ అని చెప్పాలి మానిటరింగ్ ప్రివ్యూ అనేది. సో చూసుకోవచ్చు మీరు కెన్ ఆఫ్ ఇట్ ఆర్ కెన్ ఎనేబుల్. ఓకే, ఆన్ ఆఫ్ అనమాట. ఓకే, అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలో చేసుకోవచ్చు. దిస్ ఇస్ నో ప్రాబ్లం. సో నిన్న ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే సో ఇదైతే ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. అండ్ కోపైలట్ అఫ్ కోర్స్ మనకి ఇది పెయిడ్ కెపాసిటీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో దాని తర్వాత కాపీ ఎండ్ పాయింట్. ఓకే, సో మనకి ఎండ్ పాయింట్ని కాపీ చేసుకోవచ్చు, లేకపోతే సో జనరేట్ కోడ్ ఇక్కడ కూడా మనకి 2 పైథాన్ నోట్బుక్స్ అండ్ నోట్ జేఎస్ టైప్స్ ఉంటాయి. మీకు కావాల్సిన విధంగా సో ఎక్స్టర్నల్ అప్లికేషన్ తోటి ఈ డేటా అనేది ఇంటిగ్రేట్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ గెట్ డేటాకి వెళ్ళి మీదన్న టేబుల్స్ సో అప్డేట్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 2 టేబుల్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక టేబుల్ తీసుకున్నాం. ఓకే, ఇలా మనం ఏంటంటే క్వెరీ లెవెల్ అప్డేట్స్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ క్వెరీస్ ఎలా రన్ చేయాలి ఏంటి, అలానే వేరియబుల్స్ రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.